నమస్కారం. శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ మాంత్రికుల దీవి. తూర్పు తీరాన ఒక గ్రామంలో కేశవుడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. వాడు ద్వీపాంతరాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుందామని ఒక వర్తక ఓడలో బయలుదేరాడు. ఆ ఓడ సముద్రం మీద కొద్ది రోజులు ప్రయాణం చేశాక ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది. ఓడ మునిగిపోయింది. మిగిలిన ప్రయాణికులు ఏమయ్యారో తెలియలేదు. కేశవుణ్ణి మాత్రం ఉప్పెన కెరటాలు ఒక దీవి మీద తెచ్చి పడేశాయి. ఆ దీవిలో ఒక మనిషి కానీ, పక్షి కానీ, ఒక జంతువు కానీ లేదు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఉన్నాయి. వాటి నిండా చాలా కాయలు వేలాడుతున్నాయి. ఆ కాయలు కోసుకు తిని పొట్ట పోసుకోవడం తప్ప కేశవుడికి మరొక మార్గం కనిపించలేదు. అందుచేత వాడు ఒక కొబ్బరి చెట్టు ఎక్కాడు. అప్పుడు వాడికి ఒక అద్భుతం కనిపించింది. ఒక పెద్ద అడవి పంది గాలిలో తేలుతూ ఆ దీవికేసి వస్తున్నది. కేశవుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆ పందికి రెక్కలైనా లేవు. అది గాలిలో తేలుతూ వచ్చి 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 ఈ దీవి మీద వాలి ఎండపొడలో పడుకుని పెద్దగా గురక పెడుతూ నిద్రపోసాగింది. కేశవుడు చెట్టు దిగి వచ్చి ఆ పందిని పరీక్షించాడు. అది మామూలు పందిలాగే ఉన్నది. అయితే దాని నోట బలమైన కూరలు ఉన్నాయి. ఆ పంది పక్కనే చాలా పెద్ద వజ్రం ఒకటి ఉన్నది. ఆ వజ్రాన్ని ఆ పందే నోట ఖర్చుకుని తెచ్చి ఉండాలి. కేశవుడు ఆ వజ్రాన్ని ఎత్తి పరీక్షించాడు. అంత పెద్ద వజ్రాన్ని వాడు ఎన్నడూ చూసి ఉండలేదు. ఈ దీవి నుంచి వెళ్ళిపోగలిగితే నా దరిద్రం తీరిపోవటానికి ఈ వజ్రం చాలు అనుకున్నాడు వాడు. ఇంతలో పంది గురక పెట్టడం మాని నిద్రలేచే లక్షణాలు ప్రదర్శించింది. అయ్యో, ఈ పంది నన్ను చంపేస్తుందో ఏమో, చెట్టు మీదనే ఉండిపోతే ఎంత బాగుండును అనుకున్నాడు వాడు. ఈ మాట అనుకోవడమే ఆలస్యం. వాడి ప్రమేయం ఏమీ లేకుండానే గాలిలో లేచి కొబ్బరి చెట్టు మట్టల మధ్య వాలాడు. ఈ వజ్రంలో ఏదో మహిమ ఉన్నదిలాగా ఉంది. ఇది పట్టుకుని ఏది కోరుకుంటే అది జరుగుతుంది కాబోలు. దీని మహిమ వల్లనే పంది గాలిలో తేలుతూ వచ్చింది అనుకున్నాడు కేశవుడు. ఈ లోపల పంది లేవనే లేచింది. అది కేశవుడు ఉన్న చెట్టు కిందకి వచ్చి తల ఎత్తి చూసింది. కేశవుడి చేతిలోని వజ్రం దానికి కనిపించింది. వెంటనే అది భయంకరంగా గర్జించింది. కేశవుడు ఒక బరువైన కొబ్బరికాయ కోసి బలం కొద్దీ పంది ముట్టె మీద విసిరాడు. అంత ఎత్తు నుంచి కొబ్బరి బొండం మీద పడటంతో పంది మూర్ఛపోయింది. అదే సమయం అనుకుని కేశవుడు వజ్రం సహాయంతో కిందకి దిగివచ్చి పెద్ద రాయితో పంది తల చితక్కొట్టి దాన్ని చంపేశాడు. ఇంతకీ ఈ పంది ఒక మాంత్రికుడు. వాడికి పంది రూపంలో గాలిలో తిరగడం సరదా. కేశవుడు తనకు తెలియకుండానే ఒక మాంత్రికుడిని చంపేసి వాడి శక్తులకు మూలమైన వజ్రాన్ని సంపాదించుకున్నాడు. ఆ దీవిలో ఇంకా ఇతర మాంత్రికులు ఉన్నారు, కానీ ఆ సంగతి వాడికి తెలియదు. అయితే కోరింది ఇవ్వగల వజ్రం చేతికి రావడంతో కేశవుడి భయాలు అన్నీ తీరిపోయాయి. వాడికి ఇంకా ఆ దీవి అంతా తిరిగి చూడాలని అనిపించింది. వాడు కూడా గాలిలో తేలుతూ ఆ దీవి లోపల భాగం కేసి బయలుదేరాడు. దూరాన వాడికి పొగ కనిపించింది. అక్కడ ఎవరో ఉన్నారు. వాళ్లను చూద్దామని కేశవుడు అటుగా వెళ్ళాడు. అక్కడ ఒక గుడిసె ఉన్నది. దాని ముందు కాళ్ళు లేనివాడు ఒకడు కూర్చుని నిప్పుల్లో మేకపిల్లను కాలుస్తున్నాడు. కేశవుడు ఆ కాళ్ళు లేనివాడిని సమీపించి, అయ్యా, నాకు కాస్త తిండి, రాత్రికి పడుకునేటందుకు కొంచెం చోటు ఇప్పించగలరా అని అడిగాడు. నాకున్న దానిలోనే నువ్వు తిను అంటూ ఆ కాళ్ళు లేనివాడు తాను కాల్చుకు తింటున్న మేకపిల్లలో కేశవుడికి భాగం పెట్టాడు. కానీ ఆ మనిషి తనకేసి చూసే చూపులను చూస్తే వాడు తనను కూడా కాల్చుకు తినేవాడిలాగా అనిపించాడు కేశవుడికి. తిండి తినడం అయ్యాక ఆ మనిషి కేశవుడిని, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. కేశవుడు తన కథ అంతా చెప్పి తన చేతిలో ఉన్న వజ్రాన్ని చూపాడు. కాళ్ళు లేనివాణ్ణి, కదలలేకుండా ఉన్నాను. నాకు ఆ వజ్రం ఇచ్చావంటే నేను నీకు మహిమగల గొడ్డలు ఇస్తాను. దాని పిడి మీద కొట్టి నిప్పు చెయ్యి అంటే అది వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి నిప్పు చేస్తుంది. దాన్ని తల మీద కొట్టి తల తీయి అంటే ఎదటి ప్రాణి తల తీస్తుంది అన్నాడు కాళ్ళు లేని మాంత్రికుడు. సరే, మారకం నాకు ఇష్టమే అని కేశవుడు ఒక చేతిలో తన వజ్రాన్ని వాడికి ఇస్తూ రెండో చేత్తో గొడ్డలు తీసుకున్నాడు. వెంటనే వాడు గొడ్డలి తల మీద కొట్టి తల తీయి అన్నాడు. మరుక్షణం అది ఆ కాళ్ళు లేని వాడి తల నరికేసింది. కేశవుడు జాగ్రత్త పడటం మేలే అయింది. లేకపోతే ఆ కాళ్ళు లేని మాంత్రికుడు వజ్రం సహాయంతో వాడిని మంటల్లో వేసేసి ఉండేవాడే. మరొక మాంత్రికుడిని చంపడమే కాక వజ్రంతో పాటు గొడ్డలు కూడా సంపాదించాడు కేశవుడు. సూర్యాస్తమానం అయ్యేసరికి మరొక గుడిసె వద్దకు వచ్చాడు
కేశవుడు. దాని బయట చేతులు లేనివాడు ఒకడు కూర్చొని ఉన్నాడు. వాడి పక్కన ఒక చిన్న అరుగు, దాని మీద ఒక చట్టి ఉన్నాయి. ఆ చేతులు లేనివాడు తనను సమీపిస్తున్న కేశవుడిని చూసి కంగారు పడుతూ గడ్డంతో చట్టిని ఒక పక్కకు తోశాడు. ఆ చట్టిలో ఉన్న పాలు కిందికి తొర్లి మహాప్రవాహమై కేశవుడి కేసి పారసాగాయి. అంతకంతకు అది ఒక పెద్ద వరదలాగా అయి చేతులు లేని వాడి గుడిసె చుట్టూ ఉన్న చోటును ముంచసాగింది. మామూలుగా అయితే కేశవుడు ఆ ప్రవాహంలో మునిగిపోవలసిన వాడే. కానీ వజ్ర సహాయంతో వాడి గాలిలో లేచి చేతులు లేని వాడి పక్కన వాలాడు. చేతులు లేనివాడు ఆశ్చర్యంతో ఇదేం విద్య అన్నాడు. కేశవుడు తన వజ్రం చూపించి ఇది ఉంటే కోరినదల్లా చేయవచ్చు అన్నాడు. నా చట్టి తీసుకుని నాకు ఆ వజ్రం ఇవ్వు. ఈ మంత్రపు చట్టి కోరిన ఆహారం ఇస్తుంది. దీన్ని బోర్లించి దేశాలు ముంచి పారేయచ్చు అన్నాడు వాడు. కేశవుడు తన వజ్రాన్ని వాడికి ఇచ్చి చట్టి చేతుల్లోకి తీసుకుంటూ గొడ్డలి తల మీద కొట్టి తల తీయి అన్నాడు. మరుక్షణం చేతులు లేని వాడి తల తెగి పడిపోయింది. కేశవుడికి వజ్రంతో పాటు గొడ్డలి, దాంతోపాటు చట్టి కూడా వచ్చాయి. ఈ రాత్రికి వాడు చేతులు లేని వాడి గుడిసెలోనే పడుకుని మర్నాడు లేచి రోజల్లా తిరిగి సాయంకాలానికి ఒక అరణ్యం సమీపించాడు. ఆ అరణ్యంలో నుంచి తప్పెట చప్పుడు భయంకరంగా వినవస్తున్నది. అరణ్యంలోని ఏనుగులు, సింహాలు, పులులు, ఇతర మృగాలు ఆ ధ్వని విని బెదిరి మందలుగా పారిపోతున్నాయి. చప్పుడు కొంతసేపటికి ఆగిపోయింది. కేశవుడు ఆ దిక్కుగా వెళ్ళాడు. చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఒక రాక్షసాకారుడు కూర్చొని ఉన్నాడు. వాడి ముందు ఒక డోలు లాంటిది ఉన్నది. వాడు కేశవుడిని చూస్తూనే ఏమోయ్ భోజనానికి రా అని పిలిచాడు. అలాగే అంటూ కేశవుడు ఆ రాక్షసుడికి వీలైనంత దూరంగా కూర్చున్నాడు. రాక్షసుడు కేశవుడికి మాంసం కూర ఇవ్వబోయాడు. అది నరమాంసం అని కేశవుడికి అనుమానం కలిగింది. నేను శాకాహారి, మాంసం తినను అంటూ వాడు తన చట్టి నుంచి ఆహారం తీసి తినసాగాడు. అదేం చట్టి అన్నాడు రాక్షసుడు. ఇందులో ఏది కావాలంటే ఆ ఆహారం దొరుకుతుంది అన్నాడు కేశవుడు. ఆ చట్టి నాకిచ్చి నా డోలు తీసుకోరాదు, ఇది మంత్రపు డోలు. ఇది ఒక పక్క వాయిస్తే ఎలాంటి ప్రాణులైనా భయపడి పారిపోతాయి. రెండో పక్క వాయిస్తే అంతులేని సేనలు పుట్టుకొచ్చి నిన్ను రక్షిస్తాయి అన్నాడు రాక్షసుడు. సరే అంటూ కేశవుడు రాక్షసుడికి చట్టి ఇచ్చి డోలు తీసుకుని తన గొడ్డలితో రాక్షసుడు తల నరికేశాడు. వజ్రము, గొడ్డలి, చట్టి, డోలు సంపాదించుకున్న కేశవుడు చాలా దేశాలు తిరిగి ఒక రాజ్యం చేరాడు. ఆ దేశపు రాజు ఒట్టి పాపాత్ముడు. అతను తన ప్రజలనే దోచి చంపించేవాడు. దేశానికి కొత్తవాడు ఎవడు వచ్చినా పట్టి తెప్పించేవాడు. కేశవుడు ఆ దేశంలో అడుగు పెట్టగానే 12 మంది భటులు అతన్ని పట్టుకోవటానికి యత్నించారు. కేశవుడు డోలు ఒక పక్క వాయించేసరికి వాళ్ళు ఆ శబ్దానికి బెదిరి పారిపోయారు. ఇది తెలిసి రాజు కేశవుడిపైకి సైనికులను పంపాడు. కేశవుడు మళ్లీ డోలు వాయించి వాళ్ళని బెదరగొట్టి పారదోలాడు. ఈసారి రాజు తన సైన్యాన్ని మొత్తంగా పంపాడు. కేశవుడు తన చట్టి బోరించి వరదలు పుట్టించాడు. సైన్యమంతా ఆ వరదలో పడి కొట్టుకుపోయింది. రాజు ఒంటరిగాడైపోయాడు. కేశవుడు రాజున్న చోటికి వెళ్ళి తన గొడ్డలి తలను తట్టి తల తీయి అన్నాడు. రాజు తల ఎగిరిపోయింది. ప్రజలు సంతోషించి కేశవుని రాజ్యాభిషేకం చేశారు. మన దేశానికి సైన్యం లేకుండా పోయింది ఎలా అన్నారు మంత్రులు కేశవుడితో. కేశవుడు డోలు రెండో పక్క కొట్టి అంతులేని సేనలను సృష్టించాడు. మంత్రులు సంతోషించారు. అంత సేనను అంత సులభంగా సృష్టించే రాజు ఉండగా తమకు తమ దేశానికి శత్రుభయం ఉండదని వాళ్ళు గ్రహించారు. కథ సమాప్తం. రెండవ కథ అతిగారాభం. ఒక గ్రామంలో ఒక గృహస్థుకు 3 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో గారాభంగా పెంచి పెళ్లిళ్ళు చేసి ఒకే రోజు 3 అత్తవారి ఇళ్లకు పంపేశారు. కానీ మర్నాడు ఉదయానికల్లా పెద్ద కూతురు ఏడుస్తూ పుట్టింటికి తిరిగి వచ్చింది. తల్లి తండ్రి ఆమెను ఓదార్చి ఆమె ఏడుపుకు గల కారణం అడిగారు. నిన్న సాయంకాలం నేను నా భర్త మునగ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా గాలికి ఒక మునగ పువ్వు రాలి నా మీద పడింది. అది చూసి కూడా నా భర్త దెబ్బ ఏమైనా తగిలిందా అని మాట వరుసకైనా అడగలేదు. అంత నిర్లక్ష్యమైన భర్తతో యువతి మాత్రం ఎలా కాపురం చేస్తుంది, అందుకే వచ్చేశాను అన్నది పెద్ద కూతురు. మధ్యాహ్నం అయ్యేసరికెల్లా రెండో కూతురు కూడా మూతి ముడుచుకుని హడావుడిగా పుట్టింటికి వచ్చేసింది. ఏవమ్మా వచ్చేసావేం అని తల్లిదండ్రులు అడిగారు. చూడమ్మా,
ఈ ఉదయం నేను మజ్జిగ చిలికి వెన్న తీసి వెన్నముద్ద తీస్తూ ఉంటే ఆ వెన్నముద్ద కాస్త నా కాలి మీద పడింది. నా భర్త అక్కడే ఉండి కూడా కాలికి ఏమైనా గాయం తగిలిందా అని చూడలేదు. అంత పట్టించుకోని మనిషితో ఎలా కాపురం చేయటం అన్నది రెండో కూతురు. ఆ సాయంకాలానికల్లా మూడో కూతురు ధుమధుమలాడుతూ మోటాముల్లితో సహా పుట్టిల్లు చేరుకున్నది. నువ్వు బయలుదేరి వచ్చావా తల్లి, నీకేం కష్టం వచ్చింది అని ఆమెను అడిగారు తల్లిదండ్రులు. నా భర్త ఎంతటి కర్కోటకుడు అనుకున్నావు? భోజనం చేసిన తర్వాత నేను తామలపాకు ఈనెలు తీసి చిలకలు చుట్టి ఆయనకి ఇవ్వాలట. తామలపాకు ఈనెలు తీసేటప్పుడు చేతులు కోసుకుపోవు, అది కూడా తెలియదు ఆ మనిషికి అన్నది మూడో కూతురు. తమ కూతుళ్ళు చెప్పింది విన్నాక ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఏం చేయాలో కూడా వారికి పాలు పోలేదు. వాళ్లను అతిగారాభంగా పెంచటమే తమ తప్పు అని వాళ్ళు తెలుసుకున్నారు. తమ కూతుళ్ళు ఈ ప్రవర్తన కారణం తామే అని తెలిస్తే లోకం తమనే నిందిస్తుంది. కూతుళ్ళకు బుద్ధి చెప్పి కాపరాలకు పంపడం ఎలాగా అని తల్లి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రాత్రి అందరికీ భోజనాలు వడ్డించి చివరకు తల్లి కూర్చున్నది. ఆమె పాత్రల్లో మిగిలినంతా తన పళ్ళెల్లో కుమ్మరించుకుని అంతా తినేసి చేయి కడిగేసుకుని గుడ్ల నీరు కక్కుకుంటూ ఒక మూల కూర్చున్నది. ఈ సంగతి గమనించిన కూతుళ్ళు ముగ్గురు తల్లి దగ్గరకు పోయి, ఏమమ్మా, ఏం జరిగిందే, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగారు. ఎందుకు అడుగుతారు? నా కష్టాలు ఒకటా రెండా? అవి ఆర్చేవి కావు, తీర్చేవి కావు అన్నది తల్లి బెక్కుతూ. అదేమిటమ్మా, మాకు చెప్పకపోతే ఇంకెవరితో చెప్తావు? ఏం జరిగింది అని కూతుళ్ళు తల్లిని ఒత్తిడి చేశారు. చూడండి అమ్మాయిలు, నేను రాత్రి భోజనం చేశానా అన్నీ అడిగుంటాయి. నువ్వు కడుపు నిండా తిన్నావా, మారు వడ్డించుకున్నావా అని మీ నాన్న అడిగిన పాపాన్ని పోయినారా? ఇటువంటి మనిషితో నేను గనక ఇన్నేళ్లు కాపురం చేశాను, ఇక నా వల్ల కాదు. మీరు ఎట్లాగో మీ కాపురాలు మానుకుని రానే వచ్చారు కదా, మనమంతా కలిసి ఎక్కడికన్నా పోయి హాయిగా బతుకుదాం, పదండి, బయలుదేరండి అన్నది తల్లి. తల్లి మాటలు కూతుళ్లకు మరీ అతిశయంగా తోచాయి. మరీ చోద్యంగా మాట్లాడతావేమిటే అమ్మా, ఈ మాత్రం దానికి ఎవరైనా ఇల్లు విడిచిపెట్టి పరాయి చెట్టుకు పోతారా అన్నారు వాళ్ళు. ఏమిటి, నాది చోద్యమని మీరేనా అంటున్నది? ఆశ్చర్యంగా ఉన్నది. మునగపు మీద పడితే దెబ్బ తగలడము, వెన్నముద్ద కాలి మీద పడితే గాయం కావటము, తామలపాకులు ఈనెలు తీస్తే వేళ్ళు కోసుకుపోవటము చోద్యం కావా ఏం? ఈ వంకలు పెట్టి మీరు ముగ్గురు మీ భర్తలను కాపురాలను వదిలిపెట్టి రాలేదు? పగలంతా వెట్టి చాకిరీ చేసిన పెళ్ళాం కడుపు నిండా తిన్నదో లేదో కనుక్కోని భర్తను నేను వదిలేశానంటే మీకు చోద్యమైందా అన్నది తల్లి ఆవేశంగా. తల్లి మాటలు కూతుళ్ళు బాగా తలకెక్కాయి. వాళ్ళు మారు మాట్లాడక ఆ రాత్రి గడిచి తెల్లవారుగానే ఎవరి భర్తల దగ్గరకు వారు వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ముచ్చటగా మూడవ కథలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం లేదండి, లైక్ కూడా చేయటం లేదు. దయచేసి అవి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముచ్చటగా మూడవ కథ, చక్రవడ్డీ. ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన పేదవాళ్లకు రూపాయి అర్ధ అప్పుపెట్టి నెలకు రెట్టింపు చొప్పున చక్రవడ్డీతో తీసుకునేవాడు. కొట్టు మీదికి బేరానికి వచ్చిన ఒక పెద్ద మనిషి, ఏమయ్యా షావుకారు, నువ్వు చక్రవడ్డీ పుచ్చుకోవటమేనా, ఇవ్వడం కూడా ఉందా అని అడిగాడు. అదేం మాట పంతులు గారు, పుచ్చుకునేటప్పుడు పుచ్చుకుంటాను, ఇచ్చేటప్పుడు ఇస్తాను అన్నాడు వర్తకుడు. ఆ పెద్ద మనిషి కొన్ని సరుకులు కొని డబ్బిచ్చాడు. నేను మీకు ఇంకో అర్ధనా ఇవ్వాలి, గుర్తుంచుకోండి అన్నాడు వ్యాపారస్తుడు. తర్వాత వడ్డీతో సహా ఇద్దుగాని లే అంటూ ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. 2 ఏళ్ళు గడిచాయి. ఆ పెద్ద మనిషి మళ్ళీ వచ్చి, ఏమయ్యా, నా బాకీ తీరుస్తావేమిటి, మర్చిపోయావా? 2 ఏళ్ల క్రితం నాకు అర్ధనా బాకీ ఉన్నావు అన్నాడు. వ్యాపారస్తుడు 1 రూపాయి తీసి ఇవ్వబోయాడు. లెక్క సరిగ్గా కట్టవయ్యా, నెలకు అసలు రెట్టింపు చెయ్యి అన్నాడు పెద్ద మనిషి. లెక్క కడితే వ్యాపారస్తుడు ఆ పెద్ద మనిషికి 2,62,144 రూపాయలు ఇవ్వవలసి వచ్చింది. వ్యాపారస్తుడు తన వడ్డీ వ్యాపారాన్ని మానేసే షరతు మీద ఆ పెద్ద మనిషి మొత్తాన్ని విడిచిపెట్టాడు. కథ సమాప్తం.